చేసినటువంటి బ్లడ్ ని డియాక్సినేటెడ్ బ్లడ్ అని అంటాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏం చేయాలి? ప్యూర్ బ్లడ్ గా కన్వర్ట్ అవ్వాలి. ఓకేనా? అంటే ప్యూర్ బ్లడ్ గా కావాలి. ఇన్ప్యూర్ బ్లడ్ అనేది ప్యూర్ బ్లడ్ కావాలి. ప్యూర్ బ్లడ్ కావాలంటే ప్యూర్ బ్లడ్ ఎక్కడ అవుతుంది? లంగ్స్ లో ప్యూర్ బ్లడ్ అనేది కావాలి. ఓకేనా? లంగ్స్ ఎక్కడ అవుతుందన్నా? లంగ్స్ లోనే కదా. సో లంగ్స్ లో ప్యూర్ బ్లడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇది ఇక్కడికి రైట్ వెంట్రికల్ లోకి వచ్చినటువంటి బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్ కి వెళ్ళాలంటే దానికంటే ఒక దారి కావాలి కదా, దానికి ఒక వే కావాలి కదా, వెళ్ళాలంటే మళ్ళీ ఫ్లో వెళ్ళాలంటే దానికి ఒక దారి కావాలి కదా. సో ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్లడ్ దీన్ని ఏమంటాము? పల్మనరీ ఆర్టరీ. దీని కింద పల్మనరీ వాల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటాయి చూడండి, 3 ఉన్నాయా? సో ఏంటి వైట్ కలర్ లో 3 ఉన్నాయా? ఈ వాల్స్ ద్వారా అంటే ఈ వాల్స్ గుండా ఇన్ప్యూర్ బ్లడ్ ఈ పల్మనరీ వాల్యూ ఈ ట్యూబ్ మొత్తాన్ని పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఎందుకు వచ్చింది? ఈ రైట్ ఆర్టరీ లెఫ్ట్ ఆర్టరీకి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? దీన్ని పల్మనరీ ఆర్టరీ. ఓకేనా? ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా ఈ వాల్స్ ద్వారా బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్ లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళిపోయింది. ఆక్సిజన్ తీసుకోవడం వలన ఆ ఇంప్యూర్ బ్లడ్ లోకి కార్బన్ డైఆక్సైడ్ పోయి మళ్ళీ ఆక్సిజన్ వచ్చేసి లంగ్స్ లో చేరింది. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? ఆక్సిజన్ తీసుకున్నాం. అంటే ఆక్సిజన్ వచ్చేసి ఇంప్యూర్ బ్లడ్ లో చేరింది. సో అందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బ్లడ్ అనేది ఇక్కడ ప్యూర్ అయిపోయింది. సో ఇక్కడ ప్యూర్ అయినటువంటి బ్లడ్ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ప్యూర్ అయిన బ్లడ్ ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ప్యూర్ అయిపోయింది కదా. ప్యూర్ అయిపోయినటువంటి బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? హార్ట్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? హార్ట్కి వెళ్ళాలి.